అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. బ్రేకప్ కూడా అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్తలంజా కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా ఆడు దోలైతే ఆడికి తీర్చేస్తాను, ఇదైతే కన్ఫర్మ్. నరికేయాలండి. ఇప్పుడు ఎవరో ఇంకొక అమ్మాయి వచ్చింది, దాంతో ఎంతకాలం ఉంటాడు? ఎవరైనా కొంతకాలమే ఉంటారు లైఫ్ లో. కొన్ని ఓ అవునా, మరి ఎన్ని తెలిసిందా ఎందుకు పోయినావా? మరి ఇప్పుడు బూత్లో వస్తుంది చెప్పాలంటే, కానీ మాట్లాడలేకపోతున్నాను అంతే. కొన్ని రోజులే దానికి ఇప్పుడు రుచి ఉందా కాబట్టి తిరుగుతున్నాడు, తర్వాత నా దగ్గరికే రావాల్సిందే. నాకు కూడా సేమ్ ఫీలింగ్ భయ్యా, కానీ మ్యాటర్ మొత్తం వినండి, తర్వాత మాట్లాడుతుంది గురించి. సో నేనే ఒక పిచ్చిదానిలాగా వాడిని నమ్ముకొని అందరిని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. ఓహో, పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అయిందా తల్లి? బాబాయ్ చాలా తొందరగా జ్ఞానోదయం అయిందమ్మా. వాడు ఏ అమ్మాయితో ఉన్నా వాడికి ఎలాంటి హరాస్మెంట్ అవ్వాలో, వాడికి ఎలా దోలు తెచ్చారో నాకు బాగా తెలుసు. అంత బాగా తెలుసు తల్లి. మీ పెళ్ళి ఎన్ని రోజులైంది భయ్యా? 2 months అయిందా, 3 months అంతా అనుకుంటా. అదే రియలే గైస్, తనకి నాకు ఇంకెట్లాంటి సంబంధం లేదు. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది వాళ్ళకి చెప్పమంటారు భయ్యా, ఇది మన నిజమే. ఇంకెంత మంది షోలో ఫుల్ పెడుతున్నారు తల్లి. కూడా డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అఫ్ కోర్స్ అనుకోండి, జనరేషన్ కూడా సేమ్ అదే అనుకుంటా. ఐ థింక్ కామన్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే వాడు వాళ్ళంటి చెత్తలంజా కొడుకులు ఏ అమ్మాయి కూడా నమ్ముకుని, మెయిన్ గర్ల్స్ కోసం చెప్తున్నాను. ఒక అమ్మాయి మాట్లాడాల్సిన మాటనా భయ్యా, ఇక ఎందుకు ఇష్టపడ్డా నాకు పెడుతుంది భయ్యా. ఇలాంటి కథలు పడిన తర్వాత ఇంకేముంటది? అలాంటి వేసిన కొడుకుల్ని నమ్మి నమ్మి మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఆ అమ్మాయి కోసం ఏంటంటే అలాంటి చెత్తలంజా. కానీ ఒకటి చెప్తాను గైస్, నేను చూడండి పక్క కోటికి వెళ్తాను, దాని దోలంటే ఏంటో తీర్చేస్తాను. మాట్లాడుతున్నానంటే నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను గైస్. ఒక్కసారి అమ్మాయి ఎందుకంటే అయన్నొద్దు, పాయింట్కి రా. నేను అందరిని వదులుకొని వాడి కోసం ఫ్యామిలీని వదులుకొని అన్నయ్యని వదులుకొని నేను లవ్ చేస్తున్నా ఈ రోజు అనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే భయ్య, ఈ పనికి మాలిన ముచ్చట్లన్నీ యూట్యూబ్లో పెట్టేసి వీళ్ళ జీవితాలు మొత్తం యూట్యూబ్కి అంకితం చేసేసి, మేము పెళ్లి చేసుకున్నాం, విడాకులు తీసుకున్నాం, ముద్దులు పెట్టుకున్నాం, హగ్గులు చేసుకున్నాం, ఈ పరమ చెత్త అదంతా తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నామంట. దానికి వ్యూస్ వస్తున్నాయి. వీళ్ళు ఏం చేయాలి, ఇంకా కొంచెం పెంచుకోవాలి డోస్ అనేది. ఇప్పుడు విడాకులు అన్నారు, తర్వాత మళ్ళీ కలుస్తారన్నమాట. కలిసిన తర్వాత మళ్ళీ కొత్త వచ్చిన బ్లాగ్స్ అండి, మేము మళ్ళీ కలిసిపోయామని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటారు. ఈ పనికి మన చెత్త అంతా కారణం అంతా మనం ఇచ్చిందే, వాళ్ళు చేసింది కాదు. వాళ్ళకి ఏంటి కావాలి? మనీ కావాలి. దాని ప్రకారం ఏం చేయాలి? ఇలాంటి కథలు పడాలంట. ఇలాంటి కథలు పడామనుకో ఆటోమేటిక్ జనం చూస్తూ ఉంటారు అంట. చూసినాక ఆడినా ఇప్పుడు చూసిన 4 days బ్యాక్ చూస్తే ఈ 2 lakhs చూస్తే సంథింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు విడాకులు తీసుకోవడం, పెళ్ళి ఏమనుకుంటారు? విడాకులు అంటే మా విడాకులు అనుకుంటారు అనగానే వెంటనే రావడానికి. ఇలా పెళ్ళి ఎప్పుడైంది తిప్పి కొడితే 2 నెలలు 3 నెలలు ఉంటుంది. అప్పుడు విడాకులు అంట, డైవర్స్ అంట, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారంట. టామ్ అన్నారు, ఈడి పేరు ఏం పేరు నాకు తెలియదు, దిలీప్ సంథింగ్ ఐ థింక్. ఈ పనికి మన చెత్త అంతా ఏం భయ నాకు అర్థం కాదు. పనికి అన్నీ తీసుకొచ్చి పెట్టు ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అవ్వండి, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలంట. ఏం చేయాలని చూస్తూ ఉన్నారంట. మోడదాం కొట్టుకోవడం, తిట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం. అరే బాబోయ్ దేవుడా, ఈ బూతులేని భయ నాకు బాగా అనిపిస్తుంది నాకైతే. ఒక అమ్మాయి ఉండి ఇన్ని బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అయిన పబ్లిక్గా ఇలాంటి ఇది కరెక్ట్ కాదనేసి నాకు అనిపిస్తుంది. మీరేమనుకున్న కింద అయితే కామెంట్లు చెప్పండి.